ఈరోజు మన వీడియోలో సింపుల్గా వేయగలిగే స్టిచ్డ్ ఫ్యాబ్రిక్ పెయింటింగ్ ఫ్లవర్ డిజైన్ని స్టెప్ బై స్టెప్గా ఎలా చేయాలనేది క్లియర్గా చూపించబోతున్నాను. ముందుగా ఒక ప్లెయిన్ క్లాత్ని ఎంబ్రాయిడరీ హుక్కి టైట్గా పెట్టాలి. ఇలా క్లాత్ టైట్గా ఉంటే పెయింటింగ్ వేయడం అనేది చాలా ఈజీ అవుతుంది. తర్వాత మీకు నచ్చిన డిజైన్ని ఫ్లవర్తో అవుట్లైన్ డ్రా చేసుకోండి. నేను రోజ్ ఫ్లవర్ని డ్రా చేసుకున్నాను. ఈ డిజైన్లో పెటల్స్ని డాటెడ్ స్టైల్లో డ్రా చేసుకోవాలి. ఇది స్టిచ్డ్ ఎఫెక్ట్లా కనిపిస్తుంది. తర్వాత మెటాలిక్ కాపర్ కలర్ని యూస్ చేసి ఇలా డాట్స్లా పెటల్ బై పెటల్ కంప్లీట్గా డ్రా చేసుకోవాలి. ఇలా చిన్న చిన్న స్ట్రోక్స్ ఇస్తే డిజైన్ చాలా నీట్గా వస్తుంది. అదేవిధంగా లీఫ్కి కూడా మనం సాఫ్రీన్ యూస్ చేసి ఇలా డాట్స్లా డ్రా చేసుకుంటూ ఫిల్ చేయాలి. తర్వాత మిడిల్ పార్ట్లో గోల్డ్ కలర్ యూస్ చేసి స్మాల్ డాట్స్లా పెట్టాను. ఈ డిజైన్ ఇంకొంచెం హైలైట్ చేయడానికి నేను డార్క్ మరూన్ కలర్ తీసుకొని అప్వర్డ్ నుంచి డౌన్వర్డ్ డైరెక్షన్కి లైట్ స్ట్రోక్స్ ఇస్తూ పెయింట్ చేసుకోవాలి. తర్వాత నేను లైట్ బేబీ పింక్ కలర్ యూస్ చేసి ఆ మెరూన్ కలర్ లైన్స్కి మధ్యలో ఇలా లైట్ పింక్ యూస్ చేసి సేమ్ అదే విధంగా అప్వర్డ్ నుంచి డౌన్వర్డ్ డైరెక్షన్లో డ్రా చేసుకుంటున్నాను. ఈ డిజైన్ చాలా సింపుల్గా ఉంటుంది. బిగినర్స్ కూడా ఈజీగా ట్రై చేయగలరు. ఈ స్టిచ్ స్టైల్ ఫ్యాబ్రిక్ పెయింటింగ్ డిజైన్ శారీస్, బ్లౌజెస్, డ్రెస్ మెటీరియల్స్ మీద కూడా చాలా ఈజీగా వేసేయచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యాపీ పెయింటింగ్.